హాయ్ ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ఉంది. దీన్ని ఎన్ని రకాలు చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటర్ వేసి ఉడికించుకుందాం. దీనికి కొన్ని సైడ్లు గోకరకాయ అని, కొన్ని సైడ్లు గోరు చిక్కుడుకాయ అని అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శర్వాణి. నేను మీ కవితా దేవరాజ్. ఈరోజు మనం ఈ చిక్కుడుకాయతో చట్నీ చేయబోతున్నామండి. నేను 2 టైప్స్ చేస్తున్నాను. వచ్చేసి ఒకటి టమాటో వేసేసి కర్రీ, అండ్ ఒకటి వచ్చేసి చట్నీ. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ ఇలా చిక్కుడుకాయతో చట్నీ చేయడం, కానీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోతే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు. ఓకేనా? బెల్ కొట్టేశారనుకోండి, నేను చేసే నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు మిస్ కాకుండా. ఓకేనా? నేను దీన్ని కొంచెం మెత్తగా ఉడికించుకొని తర్వాత పక్కన పెట్టేసుకున్నాను, వాటర్లోంచి తీసేసి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొన్ని స్పైసీగా ఉంటాయి. ఇప్పుడు నేను వాడేవి కూడా కొంచెం స్పైసీగానే ఉంటాయండి. కొంచెం వైట్గా వచ్చేది కొద్దిగా స్పైసీ తక్కువ ఉంటుంది కదా, అదైతే కొన్ని ఎక్కువ, ఇవైతే కొంచెం తక్కువ కలిపి వేసేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి వేగాలి. వేగితేనే టేస్ట్ బాగుంటుంది, పచ్చిగా రాదు. ఓకేనా? తప్పకుండా కొంచెం ఇలా ఒకసారి కలిపేసి దీంట్లో నేను కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు వేయడం మనకి హెల్త్కి చాలా మంచిది, టేస్టీ కూడా ఉంటుందండి. అంత డిఫరెన్స్ ఏం తెలీదు. ధనియాలు ఇవి ఒక 2 చెంచాలు అంత వస్తాయి, అన్ని వేసాను. ఇవి బాగా వేగాలి. మనకి ధనియాలు బాగా వేగితే మంచి అరోమా వస్తుంది, అది బాగుంటుంది. మీకు నచ్చుతుందా? నాకైతే బాగుంటుందండి. ఇందులో జీలకర్ర వేసిన తర్వాత కూడా అరోమా వస్తుంది కదా, అది కూడా సూపర్ ఉంటుంది. చింతపండు పులుపు కోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. నా దగ్గర ఉన్న చింతపండు పులుపుని తగ్గట్టుగా నేను తీసుకున్నాను. కొన్ని చింతపండు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? జీలకర్ర ఇది అంతేనండి. ఇవి కొంచెం మనకి ఒక 5 మినిట్స్ వరకు మగ్గాలి. మంచిగా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకేనా? ఆలోపు కొంచెం టైం ఉంటుంది కదా, మీరేం చేస్తారంటే కిందన సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, అది నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మీకు నోటిఫికేషన్ కూడా తొందరగా వచ్చేస్తుంది. నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చేసేస్తారు కదా, తప్పకుండా చేసేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇది అల్లం ముక్క, నేను ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. మనం మిక్సీకి వేసేసి కాబట్టి కొంచెం వేగడం కోసం అని చెప్పేసి కొద్దిగా కట్ చేశాను అంతే. ఎక్కువ వేగాల్సిన పని లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇందులోనే ఉంటే కడాయి వేడికి మాడిపోతుందండి, అందుకని నేను దీన్ని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లార్చుకొని మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకో, బాగుంటుంది. ఇదే కడాయిలో ఇప్పుడు మనం చిక్కుడుకాయను వేయించుకోవాలి. అందుకని ఈ గింజలన్నీ తీసేసుకున్నాం అనుకో, మాడకుండా ఉంటాయి. ఇది చల్లార్చుకోవాలి. దీన్ని మనం ఫ్యాన్ కిందకి మార్చేద్దాం. ఇదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇందాక ఉడికించుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, దాన్ని కొద్దిగా వేసేసుకొని పూర్తిగా, అంటే నేను సగం చెప్పాను కదా, సగం కర్రీ చేస్తున్నాను, సగం పచ్చడి చేస్తున్నాను కాబట్టి సగం దీంట్లో వేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఆయిల్లో. ఓకేనా? ఈ టైంలో మనకి క్వాంటిటీ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి, ఎందుకంటే మనకి అది చట్నీ కాబట్టి కొంచెం అవుతుంది, టేస్టీగా అవుతుంది. మనం చట్నీ కోసం కొంచెం చిక్కుడుకాయని ఎక్కువ తీసేసుకొని కర్రీ కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకో, సరిపోతుంది అనమాట. మూత పెట్టుకొని ఇలా మగ్గి చేసుకోవాలి. బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని చాలా రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకేనా? మనకు ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారిపోయింది. దీన్ని మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ చిక్కుడుకాయ కూడా వేగుతుంది, మధ్యలో కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఓకేనా? ఇది మాడిపోయింది, మీరు చేసినట్టు చేశాను అనకండి. నేను అక్కడ చేస్తూ ఇక్కడ కలుపుతున్నా, చూస్తున్నారు కదా, అదనమాట. కొంచెం మగ్గిచేసి అది మిక్సీ పెట్టేసుకుందాం. దీనికి పైన కొంచెం మధ్యలో కలుపుతూ ఉంటే మనకి కింద అడగంటకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఇలా? ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసేసేయండి. ఓకేనా? ఇది నేను కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను.
మనకి గింజలు అవన్నీ ధనియాలు కానీ పప్పులు కానీ కొద్దిగా వేగాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ పడుతున్నాను అనమాట. చిక్కుడుకాయ బాగా వేగిపోయింది చూసారా, వేసిన క్వాంటిటీకి ఇప్పుడు మనకు వేగిన తర్వాత క్వాంటిటీ చాలా తగ్గిపోయింది కదా. మళ్ళీ మనం మిక్సీ పడతాం కాబట్టి ఇంకా చాలా తక్కువైపోతుంది. మంచి అరమ వస్తుంది తెలుసా ఈ చట్నీ మూత తీస్తుంటే. దీంట్లోకి ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయని షిఫ్ట్ చేసేద్దాం. చేసేసి డైరెక్ట్గా జస్ట్ ఒక 2 తిప్పులు తిప్పితే మనకి సూపర్ అయిపోతుంది అనమాట. దీంట్లో మొత్తం అంతా ఇంత నీట్గా ఎందుకు తీస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే దీంట్లోనే మళ్ళీ మనం పోపు వేసేసుకోవాలి కదా, అందుకని చిక్కుడుకాయ మొత్తం నీట్గా తీసేసుకుంటే దీంట్లోనే మళ్ళీ మనం పోపు వేసేసుకోవచ్చు. చూస్తారా, వావ్, స్మెల్ అయితే సూపర్ ఉందండి. మిక్సీ పట్టేటప్పుడు సూపర్ వచ్చింది. ఇంకా పోపు వేసిన తర్వాత కిర్రాక్ అనమాట, అదిరిపోద్ది. దీన్ని ఇదే కడాయిలో పోపు పెట్టేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులండి, కొంచెం మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. జీలకర్ర, కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో తగిలితే వేగిన మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నోడికి చాలా ఇష్టం అది. ఎండుమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసాను, కొంచెం ఇంగువ. నేను ఇంగువ అందరికీ వాడతానండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా. కొంతమందికి అలవాటు ఉండదు, బట్ నాకైతే కొంచెం బాగా అలవాటు అయిపోయింది అది. పసుపు వేసాను. ఇప్పుడు మన చట్నీ రంగంలోకి దించేస్తున్నాను. ఇక్కడైతే సూపర్గా స్మెల్ వస్తుంది, అసలు ఎంత బాగుందో తెలుసా. చిక్కుడుకాయ చట్నీ అంటే ఎవరు నమ్మరు, నిజమండి. అందుకనే అంతా చేసిన తర్వాత పైనుంచి చిక్కుడుకాయలు కూడా నేను డెకరేట్ చేశాను. నమ్మాలి కదా చిక్కుడుకాయ చట్నీ అంటే, అందుకని. ఓకేనా, చూసారా ఎంత బాగుంది కదా టెక్స్చర్, టేస్ట్ అంతకంటే కిరాక్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చింది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఇంత కష్టానికి ఒక్క లైక్ అయితే ఉంటుంది కదా, కొట్టేసేయండి, మరి లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.